ఆఫీసర్స్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. నా పేరు శివకుమార్. నేను గత 34 సంవత్సరాలుగా అన్ని రకాల పోటీ పరీక్షలకి భూగోళ శాస్త్రాన్ని బోధిస్తున్నాను. రైట్, భూగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో జాగ్రఫీ అని పిలుస్తాం. జాగ్రఫీ, భూగోళ శాస్త్రం. మరి ఇదేంటండి ఇది? డిగ్రీ అయి వెంటనే కోచింగ్ తీసుకునే వాళ్ళైతే 5 సంవత్సరాలకి పూర్వం, పీజీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళైతే 7 సంవత్సరాలకి పూర్వం వదిలేసిన సబ్జెక్ట్ మన జియోగ్రఫీ. అంటే ఏంటండి, ఎప్పుడో మనం 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్లో ఒక భాగంగా భూగోళ శాస్త్రం చదివాం. ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ మనకి ప్రత్యేకంగా జాగ్రఫీ కోర్సెస్ చదివే వాళ్ళకైతే తప్ప మామూలుగా మిగిలిన కోర్సెస్ చదివే వాళ్ళకి జాగ్రఫీతో ఎటువంటి సంబంధము లేదు. సో అంతకాలం తర్వాత వదిలేసిన మన ఈ భూగోళ శాస్త్రానికి ప్రస్తుతం తెలంగాణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఏ ప్రాంతంలో జరుగుతున్న పోటీ పరీక్షలకైనా భూగోళ శాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైట్, మరి అంతకాలం క్రితం వదిలేసిన సబ్జెక్ట్ కాబట్టి వాట్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ ది జాగ్రఫీ? అసలు భూగోళ శాస్త్రంలో మనం ఏం చదువుతాం? అసలు భూగోళ శాస్త్రం ఎందుకు చదవాలి? పోటీ పరీక్షలలో భూగోళ శాస్త్రానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంతకాలం క్రితం వదిలేసిన సబ్జెక్టుకి భూగోళ శాస్త్రానికి ప్రస్తుతం ప్రాధాన్యత ఎందుకు పెరిగింది? సో ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా ఆ ప్రాంతం యొక్క భౌగోళిక అంశాల పట్ల మనకి అవగాహన పూర్తిగా ఉండాలి. సో భౌగోళిక ప్రాంతాల పట్ల అవగాహనను పెంపొందించడం కోసం భూగోళ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి. ఇది ఒకటి. మరొక అంశం ఏంటి, మళ్ళీ భూగోళ శాస్త్రాన్ని మనం ఎందుకు చదవాలి? పోటీ పరీక్షల దృష్ట్యా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, స్థానికంగా, రాష్ట్రపరంగా అన్ని రకాలుగా కూడా మానవ సమాజంలో అత్యంత కీలక పాత్ర వహిస్తున్న అంశం, మానవ జీవితంలో అత్యంత కీలకమైన అంశాలు ఏవి అంటే డిజాస్టర్స్, అంటే విపత్తులు. ఎటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే అంశాన్ని భూగోళ శాస్త్రంలోనే ఒక భాగంగా చేర్చడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి జరిగిందండి? రైట్, దీనికి సంబంధించిన కొంత గతానికి సంబంధించిన కొంత పూర్వాపరాలు చూద్దాం. 1990 2000 సంవత్సరం వరకు ఉన్న దశాబ్ద కాలాన్ని, అంటే 10 సంవత్సరాల కాలాన్ని యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ఆ 10 సంవత్సరాల కాలాన్ని గుర్తించింది. విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. అందులో భాగమైన భారత ప్రభుత్వం, భారతదేశం కూడా మన దేశంలో కూడా విపత్తులకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏంటది? భారతదేశంలో అంతర్గతంగా సంభవించే విపత్తుల్ని నియంత్రించడానికి, విపత్తులకు సంబంధించిన విపత్తుల పరిస్థితులను ఎదుర్కోవడానికి, విపత్తు కార్యకలాపాలు చేపట్టడానికి ఒక ప్రత్యేకమైన ఈ అధికారాన్ని, బాధ్యతని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకి అప్పగించింది. రైట్, అయితే వ్యవసాయ మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈ లోపల ఈ విషయం మనకి విపత్తులు గ్రహించినట్టున్నాయి. విపత్తుల పరంపర నిరంతరం కొనసాగింది. 1991లో ఉత్తర కాశీ భూకంపం, 1992లో బీహార్ నేపాల్ భూకంపం, 1993లో మహారాష్ట్రలో లాతూర్ కిల్లారి భూకంపం, నెక్స్ట్ 1994లో గుజరాత్ రాష్ట్రంలో ప్లేగు వ్యాధి విస్తరణ. విపత్తుల పరంపర నిరంతరం కొనసాగుతోంది. 96 మరియు 98 సంవత్సరాలలో
ఉత్తర, ఈశాన్య, దక్షిణ భారతదేశాల్లో నదులన్నీ ఉప్పొంగి పొరలి ప్రవహించి వరద బీభత్సాన్ని సృష్టించి దేశంలో అనేక ప్రాంతాలకి అపారమైన నష్టాన్ని కలగజేయడం జరిగింది. సో వరదల పరంపర కొనసాగింది. 96, 98, 91 నుంచి నిరంతరం విపత్తుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని విపత్తు నిర్వహణ బాధ్యతని చేపట్టవలసిన వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ విధంగా విపత్తుల నిర్వహణలో సరైన చర్యలు తీసుకోలేకపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంత్ అనే వ్యక్తి యొక్క అధ్యక్షతన ఒక అత్యున్నత అధికార కమిటీని 1999 సంవత్సరంలో నియమించింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా సర్వే చేసి విపత్తు నిర్వహణ కోసం తగిన చర్యలు తీసుకోవడానికి ఒక సమగ్రమైన నివేదికని రూపొందించి ఈ నివేదికని 2005 సంవత్సరంలో కేంద్ర పార్లమెంటుకి తన నివేదికని సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం అత్యున్నతాధికార కమిటీ చేసిన సూచనల మేరకి దేశంలో విపత్తు నిర్వహణ బాధ్యతని నిర్వహించడం కోసం ఒక ప్రత్యేకమైన సంస్థ ఏర్పడాలని చెప్పి అత్యున్నతాధికార కమిటీ సూచించింది. దాని ప్రకారం ఏర్పడింది NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అనేది ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడింది విపత్తు నిర్వహణ బాధ్యతను చేపట్టడానికి. ఎందుకంటే అంతకుముందు విపత్తు నిర్వహణ బాధ్యతను చేపట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ ఈ నిర్వహణ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైంది. కాబట్టి అత్యున్నతాధికార కమిటీ చేసిన సూచన మేరకి NDMA ఏర్పడింది. కేంద్ర మనకి హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా 9 మంది సలహా సభ్యులతో కూడి అత్యున్నతాధికార కమిటీ మనకి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. విపత్తు నిర్వహణలో కేవలం ప్రభుత్వ యంత్రాంగం జోక్యం ఒకటి ఉంటే సరిపోదు, ప్రజల యొక్క సహకారాలు కూడా అవసరము అని భావించింది. ఆ ఆలోచన రావడం తడువు 2005 సంవత్సరంలో NDMA ఏర్పడింది. 2006 సంవత్సరం నుండి అన్ని రకాల అకాడమిక్ బుక్స్లో అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా భూగోళ శాస్త్రంలో భాగంగా విపత్తు నిర్వహణ అనే ప్రత్యేక అంశాన్ని చేర్చడం జరిగింది. సో 2007 సంవత్సరం నుంచి మనకి అన్ని రకాల పాఠ్య పుస్తకాలలో భూగోళ శాస్త్రంలో భాగంగా విపత్తు నిర్వహణ అనే ప్రత్యేక పాఠ్యాంశాన్ని చేర్చడం జరిగింది. దానివలన భూగోళ శాస్త్రంలో భాగంగా విపత్తు నిర్వహణ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇదొక తోడైతే మరి అంతకంటే వేగంగా ప్రజలలో విపత్తు నిర్వహణ అంశాలని వేగంగా ఏ విధంగా చేర్చాలి అని NDMA యోచించి మెరుపులాంటి ఆలోచన వచ్చింది NDMAకి. 2008 సంవత్సరం నుండి అన్ని రకాల పోటీ పరీక్షల్లో దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులైన యువతి యువకులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన యువతి యువకులకి ఈ అంశాన్ని కనుక చేర్చినట్లయితే ఆశించిన ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని ఆలోచన రావడం పాపం 2008 సంవత్సరం నుండి జరుగుతున్న అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో విపత్తు నిర్వహణ అనే అంశాన్ని భూగోళ శాస్త్రంలో భాగమైన విపత్తు నిర్వహణ అనే అంశానికి ప్రాధాన్యత పెంచడం జరిగింది. సో ఈ 2 అంశాల దృష్ట్యా అంటే పనిచేసే ప్రాంతాల పట్ల ప్రాంతాలలోని భౌగోళిక అంశాల పట్ల అవగాహన మరియు విపత్తు నిర్వహణ ఈ 2 అంశాల దృష్ట్యా మనం పోటీ పరీక్షల్లో భూగోళ శాస్త్రాన్ని చదవడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ ది జాగ్రఫీ, భూగోళ శాస్త్రం యొక్క పరిధి ఏంటి అనేది చూద్దాం. రైట్. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు? ఇది ఒక బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే జియోగ్రఫీ. జియోగ్రఫీ
జాగ్రఫీ అనే ఈ పదం జియోగ్రఫిన్ అనే రెండు గ్రీకు భాషా పదాల నుంచి గ్రహించబడింది. గ్రీకు భాషా పదాలు జియోగ్రఫిన్ అనే రెండు గ్రీకు భాషా పదాల నుంచి గ్రహించబడింది జాగ్రఫీ అనే ఆంగ్ల పదం. భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జాగ్రఫీ అంటాం. ఈ పదాలు దీంట్లో జియో అంటే అర్థం ఏది అంటే భూమి అని అర్థం. గ్రఫిన్ అంటే వర్ణన అని అర్థం. జియో అంటే భూమి, గ్రఫిన్ అంటే వర్ణన. భూమికి సంబంధించిన వర్ణన చేసే శాస్త్రాన్ని భూగోళ శాస్త్రం అని పిలుస్తారు. మీకు ఒక డౌటు, అదేంటండి మాస్టారు భూమి వర్ణనా శాస్త్రం అనొచ్చు కదా? భూమి యొక్క ఆకారం జియాయిడ్ ఆకృతి అంటే దీర్ఘగోళము ఆకారంలో ఉంటుంది. దీర్ఘగోళము ఆకారంలో ఉన్న భూమిని గురించి చదివే శాస్త్రం కనుక దీనిని భూగోళ శాస్త్రం అని పిలుస్తారు. ఈ భూగోళ శాస్త్రాన్ని పోటీ పరీక్షల దృష్ట్యా ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తాం. అదేంటండి? భూగోళ శాస్త్రం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి భౌతిక భూగోళ శాస్త్రం, భౌతిక భూగోళ శాస్త్రం. రెండవది ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం. మానవ భూగోళ శాస్త్రం, భౌతిక భూగోళ శాస్త్రం మరియు ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం. మరి రెండింటికి తేడా ఏంటండి? భౌతిక భూగోళ శాస్త్రం ఫిజికల్ జాగ్రఫీ, దీన్ని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పచ్చు. ఇందులో మూడు రకాల అంశాలు మనం డిస్కస్ చేస్తాం. ఏవేంటండి? ఒకటి ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రం, ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రం. రెండవది భారతదేశ భౌతిక భూగోళ శాస్త్రం. మూడవది ఆంధ్రప్రదేశ్ భౌతిక భూగోళ శాస్త్రం. భౌతిక భూగోళ శాస్త్రం ప్రధానంగా మూడు రకాలుగా చెప్పచ్చు. ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రం, భారతదేశ భౌతిక భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భౌతిక భూగోళ శాస్త్రం. ఇది భౌతిక భూగోళ శాస్త్రం. మరి ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం అంటే ఏంటండి? రైట్, ఆర్థిక మానవ సంబంధమైనవి అంటే ఏంటంటే ఆర్థికపరమైన అంశాలు. దీంట్లో ఏం డిస్కస్ చేస్తాం? ఆర్థిక మానవ భూగోళ శాస్త్రాల్లో ఉన్న అంశాలని వీటిని కూడా ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్గా విభజించుకోవచ్చు. అయితే భౌతిక భూగోళ శాస్త్రానికి ఆర్థిక భూగోళ శాస్త్రానికి తేడా ఏంటండి? భౌతిక భూగోళ శాస్త్ర సంబంధమైన విషయాల్లో మార్పులు అనేవి ఉండవు. ప్రత్యేకంగా ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండే అంశాలని డిస్కస్ చేస్తాం. ఆర్థిక మానవ భూగోళ శాస్త్రాలు కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి, మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. దీంట్లో ఖనిజాలు, ఖనిజ వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులు ఇలాంటి వివరాలన్నీ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రాల్లో చదువుతాం. అవి పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. మరి భౌతిక భూగోళ శాస్త్రం అంటే ఏంటండి? మార్పులు ఎక్కువగా ఉండవు. రైట్, అయితే ఇందులో ప్రస్తుతం మనం పోటీ పరీక్షల కోసం వరల్డ్ జాగ్రఫీని ఎలా చదవాలి అంటే, వరల్డ్ జాగ్రఫీలో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన పోటీ పరీక్షల్లో ప్రవేశపెట్టిన భూగోళ శాస్త్రంలో ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని గురించి చూద్దాం. అసలు వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రాన్ని పోటీ పరీక్షల కోసం ఏ విధంగా మనం చదవాలి, అసలు ఎందుకు చదవాలి, అసలు జాగ్రఫీని ఎలా చదవాలి? జాగ్రఫీ చదవడానికి ప్రధానంగా మనం రెండు మెథడ్స్లో మనం చెప్పుకుంటాం. క్లాసుల్లో వివరాల్లో మనం రెండు విధాలుగా జాగ్రఫీని అధ్యయనం చేస్తాం. ఒకటి
కాన్సెప్ట్ ఓరియంటేషన్. కాన్సెప్ట్ ఓరియంటేషన్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంటే అవగాహనాపూర్వకంగా నేర్చుకోవడం. అవగాహనాపూర్వకంగా నేర్చుకోవడం. సో కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంటే అవగాహనాపూర్వక అధ్యయనం. మరి రెండవది ఏంటండి, కంపారిటివ్ ఓరియంటేషన్. కంపారిటివ్ ఓరియంటేషన్ అంటే తులనాత్మక అధ్యయనం. తులనాత్మక అధ్యయనం. తులనాత్మక అధ్యయనం. కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంటే ఒక కంటెంట్ పట్ల మనం అవగాహనపూర్వకంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం రోజులు గడుస్తున్న కొద్దీ మనకి పోటీ ఎక్కువవుతోంది. పోటీ ఎక్కువయ్యే కొలది డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం ఎప్పుడో మానేశాడు. క్వశ్చన్ని ఆ కంటెంట్ పట్ల పూర్తి అవగాహన ఉంటే తప్ప ఆన్సర్ చేయలేని విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా, మనం భౌతిక భూగోళ శాస్త్రంలో కంటెంట్ వైజ్గా అదేంటనేది మనం చూస్తాం. అంటే కంటెంట్ పట్ల పూర్తి అవగాహన అనేది ఉండాలి. అవగాహన ఉంటేనే దాన్ని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా? నెక్స్ట్ తులనాత్మక అధ్యయనం, కంపారిటివ్ ఓరియంటేషన్. మనం జాగ్రఫీ చదివేటప్పుడు కంపారిటివ్గా చదువుకున్నట్లయితే, అంటే ఒకే విధానం వరల్డ్ జాగ్రఫీ ఇంపార్టెన్స్ కదా, వరల్డ్ జాగ్రఫీ ఒకటి చదువుకుని వెళ్ళిపోవడం కాదు, ఇండియన్ జాగ్రఫీ ఒకటి చదువుకు వెళ్ళిపోవడం కాదు. కంపారిటివ్ ప్యాటర్న్లో మనకు కావాలి. అలా చదవడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది, మన మైండ్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు కేవలం ఒక పుస్తకం మనం చదువుకుంటూ ఒకటే మనకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం రెండో అంశాన్ని, సపోజ్ ఇండియన్ జాగ్రఫీ చదువుతున్నాం అనుకుందాం. భారతదేశంలో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది అంటే లడఖ్లోని ద్రాస్ కార్గిల్ సెక్టార్, వాల్యూ -45 డిగ్రీ సెల్సియస్. అదొకటి చదివేస్తే సరిపోదు, మనకి వెంటనే డౌట్ రావచ్చు. భారతదేశంలో అయితే ఇది. ఆంధ్రప్రదేశ్లో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకం తీసి ఆ కంటెంట్ తీసి రెఫర్ చేసినట్టయితే మనకి టైం ఎక్కువ వేస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు చదివాక ప్రపంచంలో ఎక్కడ అనే డౌట్ వస్తే ఆ బుక్ మనం రెఫర్ చేయాలి. అప్పుడు ఇంకా డౌట్ వచ్చే మనకి టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కంపారిటివ్ ప్యాటర్న్లో చదివితే మనం అనుకున్న లక్ష్యాన్ని తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తులనాత్మక అధ్యయనం అంటే మనం ఒకే చోట చదువుకోవాలి, ఒకే చోట కూర్చుకోవాలి. ఎలాగా? భారతదేశంలో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ద్రాస్ కార్గిల్ సెక్టార్, లడఖ్ -45 డిగ్రీ సెల్సియస్. దాని పక్కనే ఆంధ్రప్రదేశ్లో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి -2 డిగ్రీ సెల్సియస్. దాని పక్కనే ప్రపంచంలో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అంటార్కిటికా ఖండంలోని జెవోస్టాక్ -88.7 డిగ్రీ సెల్సియస్. ఈ రకంగా మనం కంపారిటివ్గా చదివితే మనకి తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రఫీ చదివేటప్పుడు రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఒకటి, కాన్సెప్ట్ పట్ల, కంటెంట్ పట్ల పూర్తి అవగాహన అనేది మనకు ఉండాలి. రెండవది, తులనాత్మకంగా చదువుకోవాలి. ఇలా చదివితే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని మన మెమరీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తు పెట్టుకునే విధంగా కాదు, గుర్తు పట్టే విధంగా చదివితే చాలు. ఇలా కంటెంట్ మన మైండ్లో ఉంటే ఆప్షన్ చూసిన వెంటనే ఖచ్చితంగా ఆప్షన్స్ని మనం చూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంటెంట్ మైండ్లో ఉన్నట్లయితే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో రాయమన్నా మనం ఖచ్చితంగా అవన్నీ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది చదవాల్సిన విధానం. అయితే ప్రస్తుతం పోటీ పరీక్షల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ జాగ్రఫీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రకారం మనం పోటీ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలో చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పి మెన్షన్ చేశాడు పేపర్ 2లో. ఓకే, గ్రూప్ 2లో ప్రిలిమినరీలో జస్ట్
వాళ్ళు మెన్షన్ చేసిన విధానం ఏదంటే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన కంటెంట్స్ టాపిక్స్ ఏవేంటంటే ది ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, అంటే సౌర కుటుంబంలో భూమి అనే దాని గురించి. నెక్స్ట్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ భూమి అంతర్నిర్మాణం. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధానమైన భూస్వరూపాలు. దీంట్లో ఏమేమి చదువుతాం చెప్పుకుంటాం మనం, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇలాంటివన్నీ చదువుతాం. అండ్ దేర్ ఫీచర్స్ వాటి యొక్క లక్షణాలు ఇవన్నీ. నెక్స్ట్ క్లైమేట్, శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి స్వరూపము మరియు దాంట్లో ఉండే కాంపోజిషన్స్ అంటే అంశీభూతములు, వాటి గురించి దీంట్లో చదువుతాం. రైట్. అట్మాస్ఫియర్ వాతావరణం అంటే శీతోష్ణ స్థితికి వాతావరణ పరిస్థితికి తేడాలు ఏంటి అవన్నీ దీంట్లో చూస్తాం మనం. శీతోష్ణ స్థితికి వాతావరణ పరిస్థితికి కూడా కామన్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, అంటే కాంపోనెంట్స్, కాంపోజిషన్స్. అవి ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం, ఈ విషయాలన్నీ మనం దీంట్లో చదువుతాం. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు దట్, దీనికి తోడుగా ఓషన్స్ వాటర్ అంటే మహాసముద్రాలు జలాలు. మహాసముద్రాలు మనకి చలనాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. టైడ్స్ అంటే మనకి పోటుపాట్లు, వేవ్స్ అంటే సముద్ర తరంగాలు, కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు. ఇవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్. ఇదంతటినీ మనకి అచీవ్ అవ్వాలి అంటే మనకి కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదవాలి కాబట్టి మనం కొంచెం డెప్త్గానే వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకుంటాం. దీంట్లో మన ఇన్స్టిట్యూట్ పరంగా నేను మీకు అందించే విధానం ఏంటి, దీంట్లో టాపిక్ వైజ్గా ఏ ఏ టాపిక్స్ మనం చదువుతాం అనేది చూద్దాం. చూడండి, మన విశ్వం తర్వాత సౌర కుటుంబం అంటే విశ్వం గురించి దీంట్లో మనం ఏం చదువుతామంటే మన విశ్వం, దీంట్లో విశ్వ ఆవిర్భావం, విశ్వ ఆవిర్భావం అంటే విశ్వం పుట్టుక, విశ్వం ఎలా పుట్టిందని తెలియజేయడం, దానికి సంబంధించిన విషయాలు. విశ్వ ఆవిర్భావం అంతేకాదు దీంట్లో నిహారికలు, గెలాక్సీలు, యాస్టరాయిడ్స్, గ్రహగోళాలు, గ్రహ శకలాలు, ఇవన్నీ తోకచుక్కలు, ఉల్కలు, గెలాక్సీలు. ఈ గెలాక్సీలోనే సౌర కుటుంబం నివసించే గెలాక్సీ గురించి వస్తాం, అంటే పాలపుంత. ఇలాగా మనం విశ్వం గురించిన అంశాలను చూస్తూ పాలపుంత అనే టాపిక్లో అడుగు పెడతాం. పాలపుంతలో వెతికి మనం ఎవరిని పట్టుకుంటామంటే సూర్యుని పట్టుకుంటాం, అంటే సౌర కుటుంబం. దీంట్లో మనం ఏం చూస్తామండి, సూర్యుడు వివరాలు, సూర్యునికి సంబంధించిన అంశాలన్నీ చూస్తాం. సూర్యుని యొక్క అంతర్నిర్మాణం మొదలైనవి కూడా తెలుసుకుంటాం దీంట్లో మనం. సూర్యుడు. నెక్స్ట్ మనం గ్రహాలు వాటి వివరాలు, వాటికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ గ్రహాలు వాటి ప్రత్యేకతలు, వివరాలు మరియు గ్రహాల యొక్క ప్రత్యేకతలు. నెక్స్ట్ గ్రహాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లానెట్స్, గ్రహాల వర్గీకరణ. తర్వాత మనకి గుర్తొచ్చిన బిట్లేవో చదువుకుంటూ కొన్ని మర్చిపోవడం అలా కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో చదివితే మనకి ఎక్కువ కాలం పాటు ఆ బిట్స్ కానీ కంటెంట్ కానీ మన మైండ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా నేను మీకోసం ఇక్కడ చెప్పే విధానం ఏంటి అంటే సూర్యుడి వివరాలు, గ్రహాలు, ప్రత్యేకతలు అన్నీ అయ్యాక భూమి వివరాలు, చంద్రుడు వివరాలు,
చంద్రుడు వివరాలు. నెక్స్ట్ భూమి సూర్యుడు మధ్య సంబంధం, భూమి చంద్రుడు మధ్య సంబంధం. ఇవన్నీ కూడా ఈ రకమైన ఆర్డర్లో మనం చదివితే సౌర కుటుంబం గురించిన కంటెంట్ మనకి పూర్తవడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు, సూర్య కుటుంబం, సూర్యుడు, గ్రహాలు, గ్రహాల వివరాలు, వాటి ప్రత్యేకతలు, వర్గీకరణ, భూమి వివరాలు, చంద్రుడి వివరాలు, భూమికి సూర్యుడికి సంబంధం, భూమికి చంద్రుడికి మధ్య రిలేషన్. ఇలా మనం డిస్కస్ చేస్తే సౌర కుటుంబం గురించి పూర్తవుతుంది. రైట్. అంటే కంటెంట్ పట్ల పూర్తి అవగాహనతో మనం చదవాలంటే ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండాలి. రైట్. అక్షాంశాలు, రేఖాంశాలు మీకు ఇందాక నేను చెప్తున్నాను, కాన్సెప్ట్ ఓరియంటేషన్తో మనం చదవాలి. కాన్సెప్ట్ ఉంటేనే మనం ఏ బిట్స్ ఇచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా? అలా ఎందుకు మనం చదవాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇలాగే అక్షాంశాలు, రేఖాంశాలనే కాదు, ఏ టాపిక్ అయినా సరే మనం కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోటి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్షాంశాలు, రేఖాంశాలు చూద్దాం. అవగాహనాపూర్వకంగా ఎందుకు చదవాలి? అవగాహనాపూర్వకంగా చదవాలి ఎందుకు అంటే, రైట్, రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ కాంపిటీషన్ ఎక్కువ అవుతోంది, పోటీ పెరుగుతోంది. మనకి ఉద్యోగాల దృష్ట్యా, పోటీ పరీక్షల దృష్ట్యా కాంపిటీషన్, పోటీ రోజు రోజుకి పెరుగుతోంది. మరి రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు ఒక 15-20 సంవత్సరాలకి పూర్వం కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం సాధించమంటే అప్పుడు వాళ్ళకి గగనం. కానీ ఆ బిట్లు ఇప్పుడు ఇస్తే మీరు వాళ్ళకి మరి ప్రభుత్వానికి మళ్ళీ గండం. అంటే ఎలా? ఎందుకంటే ఇప్పుడు పోటీ పెరుగుతున్న దృష్ట్యా సబ్జెక్ట్ మొత్తం అందరికీ గ్రూప్లో ఉంటుంది. క్వశ్చన్స్ కనుక సులువుగా ఫ్రేమ్ చేసినట్లయితే మొత్తం అందరూ రాసి అందరికీ మెరిట్ వచ్చి ఎవరికి అంటే అందరూ కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు పొందే పరిస్థితి, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలో నిర్ణయించుకోలేని సంకటమైన పరిస్థితుల్లో ప్రభుత్వం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్టు పట్ల, కంటెంట్ పట్ల పూర్తి అవగాహన, తెలివితేటలు, చాకచక్యం, నైపుణ్యం, సామర్థ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే సర్వీసెస్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు మనకి క్వశ్చన్స్ని అప్లికేషన్ మెథడ్లో కన్వర్ట్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 సంవత్సరాలకి పూర్వం పోటీ పరీక్షల్లో అక్షాంశాలు, రేఖాంశాలు అనే కంటెంట్ నుంచి బిట్ అడిగితే అప్పుడు బిట్ ఏంటి? భూమిపై అడ్డముగా గీసిన గీతలను ఏమంటారు? అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇప్పుడు చిన్న కుర్రాడు 6th క్లాస్ కుర్రాడు అడిగినా చెప్తాడు అక్షాంశాలు అని. నిలువుగా గీసిన గీతలను ఏమంటారు? రేఖాంశాలు. ఇంకో 2 సంవత్సరాలు గడిచింది, అక్షాంశాలు ఏ ఆకారంలో ఉంటాయి? క్వశ్చన్. రేఖాంశాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఇంకొంచెం డెప్త్ పెరిగింది. ఇంకొక 2 సంవత్సరాలు గడిచింది, అప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఎలా? 2 అక్షాంశాల మధ్య సగటు దూరం ఎంత? 2 రేఖాంశాల మధ్య సగటు దూరం ఎంత? అంటే కంటెంట్లో డెప్త్నెస్ పెరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. రైట్. ఇంకొక 2 సంవత్సరాలు గడిచింది, అప్పుడు క్వశ్చన్ ఏంటి? అమెజాన్ నదీ ముఖద్వారం గుండా పోయే ప్రధాన అక్షాంశం ఏది? ఇప్పుడండి డెప్త్నెస్ పెరిగింది. క్వశ్చన్ చూడండి, అమెజాన్ నది ముఖద్వారం గుండా పోయే ప్రధాన అక్షాంశం ఏది? క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మన మైండ్లో ఏ విషయాలు ఉండాలి? నదీ ముఖద్వారం అంటే ఏంటి? నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని నదీ ముఖద్వారం అంటారు. రైట్. అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది. అమెజాన్ నది ఎక్కడుంది? దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ దేశంలో ఉంది. అంటే ఈ బిట్ ఆన్సర్ చేయాలంటే ఎన్ని విషయాలు మన మైండ్లో ఫాస్ట్గా స్ట్రైక్ అవ్వాలి అనేది గుర్తుంచుకోండి. దక్షిణ అమెరికా ఖండం, బ్రెజిల్ దేశం, అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఆ కలిసే చోట ఉన్న ప్రధాన అక్షాంశం ఏది? దాని ఆన్సరు భూమధ్య రేఖ. ఇప్పుడు చెప్పండి, మరి
అదే బిట్ డైరెక్ట్గా ఉందా, రిఫరెన్స్ పుస్తకాల్లో దొరుకుతుందా? ఆన్సర్ చేయాలంటే వరల్డ్ మ్యాప్, అమెజాన్ పెద్ద నది బ్రెజిల్లో ఉంది, దక్షిణ అమెరికాలో ఉంది, నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని నదీ ముఖద్వారం అంటారు. ఈ అంశాలు ఉంటే తప్ప మనం ఆన్సర్ చేయలేం. సో దీన్నే మనం అవగాహనాపూర్వకంగా సబ్జెక్ట్ నేర్చుకోవడం అని పిలుస్తాం. ఇందుకోసం మనం చదవాలి. ఇలా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇంకో 2 సంవత్సరాలు గడిచింది. అప్పుడు క్వశ్చన్ ఏంటి, కర్కట రేఖ మన దేశంలో ఈ రాష్ట్రం గుండా పోదు అని అడుగుతాడు. అంటే కర్కట రేఖ వాస్తవంగా మన దేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. పోయే 8 రాష్ట్రాలు మనకు తెలిస్తే, ఇండియా మ్యాప్ పట్ల అవగాహన ఉంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోని రాష్ట్రం ఏదో మనకు తెలియాలి. ఇది కాన్సెప్ట్ ఓరియంటేషన్లో సబ్జెక్ట్ నేర్చుకోవడం అంటే. అంతెందుకు, 2016 సంవత్సరంలో ఒక ఎగ్జామినేషన్లో బిట్ ఇచ్చాడు. ఏమనంటే చెన్నై 70 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది. చెన్నై 70 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది. కోల్కతా 88 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది. 2 లాంగిట్యూడ్స్ రేఖాంశాలు ఇచ్చాడు. సమయ వ్యత్యాసం ఎంత అని బిట్ అడిగాడు. సమయ వ్యత్యాసం ఎంత బిట్ అడిగాడు. రైట్, చూసుకోండి, ఇక్కడ 2 రేఖాంశాలే, సమయ వ్యత్యాసం అడిగాడు. మనం ఏం చేయాలి, 70కి 88కి తేడా ఎంత చూడాలి. 88 నుంచి 70 తీసేయండి, ఎంత? సో 18 డిగ్రీల వ్యత్యాసం. వ్యత్యాసం డిగ్రీల పరంగా 18 డిగ్రీలు. మనకి అక్షాంశాలు రేఖాంశాలనే పాఠ్య పుస్తకంలో ఒక్క బిట్ ఉంటుంది. ఏమని, భూమి ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశాన్ని తిరగడానికి 4 నిమిషాల సమయం తీసుకుంటుంది అని ఉంటుంది. భూమి పడమ నుంచి తూర్పుకి తిరుగుతుంది. తిరిగేటప్పుడు ఒక రేఖాంశం ఇంకో రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం తీసుకుంటుంది అని ఉంటుంది. రైట్, ఇప్పుడు అది మనకు పనిచేసింది. ఏంటండి, 18 × 4, ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాలు, 18 4 72. సో 72 నిమిషాలు. దేనికి, చెన్నైకి కోల్కతాకి మధ్య సమయ వ్యత్యాసం వాడు ఇచ్చిన లెక్క ప్రకారం 72 నిమిషాలు. ఇప్పుడు చెన్నై కోల్కతా అన్నాడు, మీ ఎగ్జామినేషన్లో జపాన్ కొరియా అంటాడు, 2 రేఖాంశాలు ఇస్తాడు. అప్పుడు కూడా అనుసరించాల్సిన విధానం ఇదే. మనకు ఎలా తెలుస్తుందండి, కాన్సెప్ట్ మన మైండ్లో ఉంటే అప్లై చేసే విధానం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇది. 72 నిమిషాలు, గంటకి నిమిషాలు 60, 72లో ఒక 60 అంటే ఒక గంట. 60 నిమిషాలు తీసేస్తే ఇంకా 12 నిమిషాలు, ఒక గంట 12 నిమిషాలు వ్యత్యాసం. ఇది మనకు ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఆన్సర్ చేయాలి అంటే కంటెంట్ పట్ల పూర్తి అవగాహన అనేది మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇది అక్షాంశాలు రేఖాంశాలు వాటికి సంబంధించిన సమాచారం. సో వీటన్నిటి గురించి వివరాలు మనం లెసన్స్లో చూస్తాం.